మీ శరీరం మీద నొప్పి లేకుండా చిన్నటి బంప్స్ లాగా వస్తున్నాయా? అవి గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉన్నాయా? అయితే అవి లైపోమా అవ్వచ్చు. ఐఎమ్ డాక్టర్ సుధావాణి, డెర్మటాలజిస్ట్ అండ్ ఈస్థెటిక్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్, రోడ్ నెంబర్ 92, బంజారా హిల్స్. సో లైపోమాస్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే ఇది లిపిడ్ అంటే ఫ్యాట్ పెరగడం వల్ల వచ్చిందా అనే డౌట్ మొట్టమొదటిగా వస్తుంది. బట్ లైపోమాస్ అనేవి కొంతమందికి బ్లడ్ లో ఫ్యాట్ లెవెల్స్ అనేవి కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. కానీ లైపోమాలు ఉన్నప్పుడు మాత్రం కొలెస్ట్రాల్ టెస్టింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే కొంతమందిలో ఈ ఎక్కువ బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఈ లైపోమాస్ కి దీనికి కూడా అసోసియేటెడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో లైపోమాల్ ఎలా మేనిఫెస్ట్ అవుతాయి అంటే శరీరంలో ఎక్కడైనా సరే ఒక స్మాల్ పెయిన్లెస్ నాడ్యూల్ అంటే ఒక చిన్న బొడిపెలాగా స్టార్ట్ అవుతాయి. సో అవి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యి ఆ బంప్ అనేది చాలా పెద్దగా అవుతుంది. సో ఈ లైపోమాతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే లైపోమా జనరల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడన్నా అవి ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు మాత్రం కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. సో దీంతో ఏంటి అంటే మెయిన్గా కాస్మెటిక్ రీజన్ వల్ల మనం వీటికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే చేతుల మీద కొంతమందికి మల్టిపుల్ ఉంటాయి అంటే ఒక 5, 6, 7, 8 అలా ఉంటాయి చేతుల మీదనే, లేదు ఫేస్ మీద ఉంటుంది, లేదా అదర్ అంటే చేతుల మీద ఉన్నప్పుడు కూడా అవి ఎవరైనా సరే అడుగుతూ ఉంటారు ఏమైంది అని. సో కాస్మెటిక్ రీజన్స్ కోసం ఈ లైపోమాస్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే ఒకటి, ఇంతకుముందు ప్రతి లైపోమాని సర్జికల్ ఎక్సిషన్ అంటే కట్ చేసి దానిలో ఒక శాక్ లాగా ఉంటుంది అనమాట. ఆ శాక్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ సూచర్ చేసేస్తాం సో దట్ అది మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా నారో హోల్ ఎక్స్ట్రూషన్ టెక్నిక్ అనేది చేస్తున్నాం. బికాజ్ అన్నిసార్లు మనం సూచరింగ్ వేసినప్పుడు అక్కడ స్కార్ ఫార్మేషన్ అవుతుంది. సో ఈ నారో హోల్ ఎక్స్ట్రూషన్ టెక్నిక్లో ఒక చిన్ని హోల్ ద్వారా ఈ లైపోమాని దాని శాక్ని కూడా రిమూవ్ చేసే ఛాన్సెస్. ఎవరైతే సర్జరీస్ మాకొద్దు, ఈ మైనర్ ప్రొసీజర్స్ కూడా మాకు ఇష్టం లేదు అనుకుంటారో వాళ్ళకి ఉండే ఆప్షన్ ఏంటి అంటే లైపోలైటిక్ ఇంజెక్షన్స్. ఈ లైపోలైటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల లైపోమాలో ఉండే ఫ్యాట్ అనేది తరిగి దాని సైజ్ కూడా చిన్నగా అవుతుంది. చిన్ని లైపోమాస్ అయితే కంప్లీట్గా డిజపియర్ కూడా అవుతాయి. సో లైపోమాస్కి సర్జరీ ఒకటే అని భయపడే వాళ్ళకి ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో లైపోమాస్ గురించి మీకు ఏమన్నా డౌట్ ఉన్నా ఎనీ క్వరీస్, కాంటాక్ట్ us, call us and subscribe our channel. Thank you.